హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలైస్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక కడాయిలో కానీ ఒక పాత్రలో కానీ 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఈ పాలు కూడా మీగడ ఉన్న పాలు, ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోవాలి. ఈ పాలు కాగే లోపల ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ రెండు కలుపుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు పడుతుంది. ఈ పాలు కూడా పోసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ పాలు కాగాక ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మీగడంతా పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక మనం ఇందాక రెడీ చేసేసుకున్న కార్న్ ఫ్లోర్ పాలని ఇందులో యాడ్ చేసేసుకొని వెంటనే కలుపుకోవాలి. ఇలా వెంటనే కలుపుకోలేదనుకుంటే ఉండలు పడతాయి. అందుకని మనం వెంటనే ఇలా కలుపుతూనే ఉన్నామంటే ఉండలు లేకుండా చాలా చక్కగా వస్తుంది. ఇది ఇలా దగ్గర పడ్డాక 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అంతే. వేసుకోకపోయినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇదంతా వేసాక ఇది వెనిలా డ్రాప్స్ కూడా వేసాక మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నాకు 4 టేబుల్ స్పూన్ల బెల్లం పట్టింది. నేను ఎక్కువగా బెల్లంతోనే చేస్తాను కాబట్టి బెల్లం వేసుకున్నారు. మీరు కావాలనుకుంటే పంచదార అయినా యాడ్ చేసేసుకోండి. ఇదంతా కరిగేదాకా ఉంచుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇది చల్లబడ్డాక ఇప్పుడు ఐస్ క్రీమ్ మోల్డ్స్లో ఇవి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక వీటికి క్యాప్స్ పెట్టేసేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా పాలేస్ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా చల్లగా తినాలనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసి పెట్టుకున్నామంటే బయట ఐస్ క్రీమ్స్ వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా తినచ్చు. ఓవర్ నైట్ ఈ ఐస్ క్రీమ్స్ పెట్టుకున్నాక బాగా గట్టిగా అవుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ బయట పెట్టేసేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తాయి. లేదు వెంటనే కావాలనుకుంటే ఒక గిన్నెలో ఇలా వాటర్ పోసేసుకొని 1 నిమిషం అలా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది పాలైస్ రెడీ. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఐ హోప్ నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.